హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు వచ్చేసి ఏం టిఫిన్ చేస్తారు? ఈరోజు వచ్చేసి నేను ఇడ్లీ పెట్టానండి. ఇడ్లీ లేక నేను బియ్యము, కందిపప్పు చట్నీ వేస్తున్నా అండి. దానికి కావాల్సింది ఒక గుప్పెడు బియ్యము, గుప్పెడు కందిపప్పు, కారాన్ని సరిపడంత ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, మెంతులు, కొద్దిగా చింతపండు, చిన్న బెల్లం ముక్క అన్నీ రెడీ చేసుకున్నాండి. రెడీ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మిరపకాయలు వేయించుకుందాం ఫస్ట్. ఈ పచ్చడి దోశ లేకైనా, ఇడ్లీ లేకైనా, చపాతీ లేకైనా చాలా బాగుంటుందండి. రైస్ లేక మాత్రం బాగోదు. మూడిట్లకి మాత్రం సూపర్ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు మిరపకాయలు మాత్రం వేయించుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాం కాబట్టి మూత పెట్టి వేయించుకుందామండి. లేదంటే ఆయిల్లో వేసిన మిరపకాయ పేలుతుంది. పేలిందనుకో మనకు చేతి మీద పడ్డ, మొక్కన పడ్డ చాలా మంట అండి. ఆయిల్ మళ్ళీ మిరపకాయ కాలింది కాబట్టి బాగా మంటగా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా వేయించుకుందాము. ఇప్పుడు అదే బాండిల్లో కందిపప్పు వేయించుకుందాం. కందిపప్పు వేసుకొని సిమ్లో పెట్టేసి వేయించుకుందామండి. సిమ్లో పెడితే మనకు చక్కగా వేగుతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది కాస్త వేగిన తర్వాత అందులోనే బియ్యము, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ అన్నీ వేసుకొని వేయించుకుందామండి. అన్నీ సిమ్లో పెట్టేసుకొని లైట్గా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక అప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఒక చిటికెడు పసుపు వేసి చక్కగా వేయించుకుందామండి. అన్నీ మంచిగా ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. హైలో మాత్రం అస్సలు పెట్టకండి, సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత అన్నీ తీసేసి ఒక బౌల్లో వేసి పెట్టేసుకుందామండి. ఒక బౌల్లో వేసుకుని కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఆ లోపల మనం పోపు వేసుకొని రెడీ చేసుకుందాం. పోపుకి ఏమీ లేదంటే ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు అంతే. ఉల్లిపాయ ఏమి వేయను, ఎందుకంటే అందులో వేసాను కాబట్టి సరిపోతుంది. ఈ పచ్చడి అయితే ఈ పచ్చడి ఆ పచ్చడి అని కాదండి, ఏదైనా సరే మా వాళ్ళకు నచ్చింది లేనిది వాళ్ళు ఏంటంటే వేసుకొని అబ్బా సూపర్ ఉంది అని మాత్రం అంటారు. ఎంత బాగుంది మాత్రం నోరెత్తి చెప్పరండి. ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనము కొంచెం వేసుకొని తిన్న తర్వాత నచ్చితే మళ్ళీ సారి వేసుకుంటారు. ఒక ఇడ్లీకి ఒక 2 సార్లు పచ్చడి వేసుకుని తింటారు, నచ్చిందనుకో. నచ్చలేదనుకోండి కొంచెమే వేసిన పచ్చడితో సరిపెట్టుకుంటారు. అది దాన్ని బట్టి ఓహో వీళ్ళకి నచ్చిందా అని అర్థం చేసుకోవాలండి. అంతేనండి, మామూలు లేదంటే అబ్బా చాలా బాగుందని మాత్రం అన్నారు. ఇప్పుడు కమ్మటి బియ్యంతో పచ్చడి అయితే రెడీ అయిపోయిందబ్బా. పోపు పెట్టేస్తాను కదా, ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయి. మా వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. టైం కూడా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇడ్లీ కారపొడి పెట్టేశాను, పచ్చడి వేసేసాను. చూడాలి ఈ ఇడ్లీలకు 4 ఇడ్లీలకి ఎన్నిసార్లు వేసుకుంటే పచ్చడి చూడాలి ఎంత బాగా నచ్చిందో. కాకపోతే మనకు పుట్నాల పప్పు పల్లి అంత సాఫ్ట్గా లేదండి. ఇచ్చేసాను, బాగుందని నచ్చింది అని చెప్పారు నోటితో అయితే ఈరోజు. సూపర్ అబ్బా, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.